to Immunity Mantra Yoga Sutra. ఈ వారం ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్రలో హై బీపీతో బాధపడుతున్న వారు ఎటువంటి యోగాసనాలు చేస్తే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయో, బాడీకి హెల్త్కి బెనిఫిషియల్గా ఉంటాయో చూస్తున్నాం కదండి. మరి దాంట్లో భాగంగా ఇవాళ ఎపిసోడ్లో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈ వారం అంతా మనము హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆసనాలు చేస్తే బాగుంటుందో దానిపై చర్చిస్తున్నాము. దాంట్లో భాగంగా ఏక ఊర్ధ్వపద సేతుబంధాసనాన్ని మనము ఈరోజు చేయబోతున్నాము. హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. స్ట్రెస్ ఉండడం వలన వాళ్ళకు రిలాక్సేషన్ లభించదు. వాళ్ళ మైండ్లో ఏదో ఒక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మనము సేతుబంధాసనం లాంటి ఆసనాలను చేసినప్పుడు బ్లడ్ ఫ్లో తలలో ఎక్కువగా ఉంటుంది. గుండెపై ప్రభావం అంత ఎక్కువగా ఉండదు. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న వాళ్ళ గుండెలు చాలా ఫాస్ట్గా బీట్ అవుతాయి. అలా బీట్ అవ్వకుండా గుండెని నార్మల్ పేస్లో బీట్ అయ్యేలాగా, గుండెని రిలాక్సేషన్ వచ్చేలాగా మనం చూస్తూ ఆసనాలను చేస్తున్నాము. అలా చేయడం వలన ఆ యొక్క గుండెకి రెస్ట్ అనేది దొరుకుతుంది. ఎప్పుడైతే మనము సేతుబంధాసనం లాంటి ఆసనాలను చేస్తామో దాంతో బ్లడ్ ఫ్లో శరీర పైభాగంలో ఎక్కువయ్యి, శరీర కింది భాగంలో బ్లడ్ ఫ్లో తక్కువయ్యి, హార్ట్పై ఆ బ్లడ్ని కాళ్ళ వరకు కూడా పంపించే అనే ప్రెషర్ తగ్గుతుంది. అలా తగ్గడంతో హార్ట్ కొద్దిగా రిలాక్స్ అయిపోతుంది. అలానే తలలో ఈ యొక్క బ్లడ్ ఫ్లో ఎక్కువ అవ్వడం వలన మన చంద్రనాడి యాక్టివేట్ అవుతుంది. చంద్రనాడి యాక్టివేట్ అవ్వడం వలన చంద్రనాడి యొక్క క్వాలిటీస్ ఏంటి? చంద్రుడు వచ్చినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? చంద్రుడు రాగానే మనకు రిలాక్సింగ్గా అనిపిస్తుంది. చంద్రుడిని చూడగానే మనకు కామ్గా అనిపిస్తుంది. చంద్రుడు వచ్చినప్పుడు మనం పడుకోవాలని అనిపిస్తుంది. రాత్రి సమయంలో మనకు తమో గుణము అంటే రిలాక్సేషన్లో ఉండాలని, మనం రెస్ట్ తీసుకోవాలని ఇవన్నీ న్యాచురల్గానే వచ్చేస్తాయి. రాత్రి మనము యాక్టివ్గా ఉండము. రాత్రి యాక్టివ్ అయ్యే వాళ్ళు నార్మల్ కాదు. డేలో మనం యాక్టివ్గా ఉండాలి, నైట్లో మనం రిలాక్స్ అవ్వాలి. అది మన శరీరము ఈ విధంగా తయారు చేయబడింది. అయితే ఈ యొక్క ఆసనాలను మనం చేసినప్పుడు మన తలలో ఉన్న రక్త ప్రసరణ బాగా పెరిగి ఈ చంద్రనాడి యాక్టివేట్ అవ్వడం వలన మన హార్మోన్స్ కామింగ్గా ఉండడము, మనము పీస్ఫుల్గా ఉండడము ఇవన్నీ అవుతాయి. ఇలా పీస్ఫుల్గా ఉండడము, కామ్గా ఉండడంతో ఒత్తిడి తగ్గుతుంది. హై బ్లడ్ ప్రెషర్ అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది. మనసులో ఉన్న ఆందోళనలను తగ్గడానికి, మనకు కామ్గా ఉండడానికి, అలానే మన వ్యక్తిత్వంలో కూడా పీస్ఫుల్నెస్ని తీసుకొని రావడానికి, స్థిరత్వాన్ని తీసుకొని రావడానికి ఈ యొక్క ఆసనం చాలా మనకు అవసరము. ఏ విధంగా ఈ ఆసనం చేయాలో చూద్దాము. వీపుపై పడుకోవాలి. వీపుపై ఈ విధంగా మోకాలని ఫోల్డ్ చేసి పడుకుందాము. మోకాలని ఫోల్డ్ చేసి పెట్టడం వలన ఈ యొక్క లోవర్ బ్యాక్ ఏరియాలో మనకు బ్యాక్ స్ట్రైట్గా అనిపిస్తుంది. దాని వలన మన వీపు స్ట్రైట్గా ఉంటుంది. ఇక్కడ కళ్ళని మూసివేయవచ్చు. అలానే మూసివేసి మనము టీషర్ట్ని టకిన్ చేసుకుందాము. సేతుబంధాసన లాంటి ఆసనాలు చేసినప్పుడు మనము టీషర్ట్ని టకిన్ చేసినట్టు అయితే మనకు ఇబ్బంది అనేది ఉండదు. ఇలా ఉన్నప్పుడు లోవర్ బ్యాక్ కూడా బాగా రిలాక్స్ అయిపోతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. ఇలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత మన మెడని ఈ విధంగా గొంతుకు తెచ్చేసి నడుముని ఈ విధంగా పైకి చేయాలి. తలని పైకి చేయకూడదు. అందు గురించి మ్యాట్ బయటకి వెళ్ళకండి, ఇంకా కిందికి వచ్చేసి ఈ ఆసనాన్ని చేయండి. ఈ విధంగా నడుముని పైకి లేపండి. ఇది సేతుబంధాసనంలో మొదటో భాగము.
దీన్ని మనము ఇంతకుముందు ఎన్నోసార్లు చేశాము. పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ పాదాలని మ్యాట్పై పెట్టేస్తూ ఈ విధంగా ఆసనంలో కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. మళ్ళీ కాళ్ళని ప్రెస్ చేస్తూ ఈ విధంగా నడుముని పైకి చేసి ఇక్కడ అలానే ఉండండి. ఇలా ఆసనంలో ఉన్నప్పుడు మన తొడలని దగ్గరగా తీసుకొని వచ్చేయాలి. అంటే ఒక్కటిగా చేయకూడదు, రెండు తొడలని రెండుటిగానే పెట్టండి, కానీ ఆ తొడలని దగ్గరగా తెచ్చేయండి. అలానే కాళ్ళ మడమలని మోకాళ్ళ కింద పెట్టేసి ఉండాలి. చేతులని ఈ విధంగా కింద పెట్టేయచ్చు. అలా చేసి కొంత సమయం పాటు సేతుబంధాసనంలో ఉండాలి. ఇలా సేతుబంధాసనంలో కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత ఇప్పుడు మనము మన నడుముని బాగా పైకి చేసి కంధరాసనాన్ని చేయబోతున్నాము. కంధరాసనం చేసేటప్పుడు మనము చేతులని కొద్దిగా ఇంటర్లాక్ చేద్దాము. ఈ విధంగా మనము కంధరాసనంలో వెళ్ళాలి. కంధరాసనం ఎందుకు అంటున్నాము? కంధ అంటే ఈ యొక్క భుజంపై బాగా ప్రభావం పడేలాగా మన నడుముని పైకి చేస్తున్నాము. ఇలా పైకి చేసినప్పుడు కూడా మోకాళ్ళు అనేవి దగ్గరగా రావాలి. అలా చేసి కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా కిందికి వచ్చేద్దాము. ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనము, ఈ యొక్క సేతుబంధాసనంలో ఒక కాల్ని ఆకాశం వైపు తీసుకెళ్ళి దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో గమనిస్తాము. ఈ విధంగా నడుముని పైకి చేసి కావాలంటే చేతులని ఇంటర్లాక్ చేయవచ్చు. చేసి ఇంటర్లాక్ని కింద ప్రెస్ చేయవచ్చు, లేదా ఇలా చేతులని కింద మ్యాట్పై ప్రెస్ చేయొచ్చు. అలా చేసి ఒక కాల్ని బాగా యాక్టివేట్ చేస్తూ ఇంకో కాల్ని ఈ విధంగా పైకి చేయవచ్చు. ఈ విధంగా కాల్ని పైకి చేసి ఇక్కడ ఆసనంలో ఉండండి. దీంతో ఏమనిపిస్తుందో గమనించండి. ఏ కాలైతే మనం ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళామో ఆ కాలు బాగా రిలాక్సేషన్ అవ్వడము, ఆ కాలంతా చల్లగా అవ్వడము, తిమిర్లు రావడము, ఈ యొక్క కాలులో బ్లడ్ వెళ్ళకపోవడము ఇవన్నీ జరుగుతాయి. అలా బ్లడ్ వెళ్ళకపోవడం వలన మన హార్ట్ ఈ యొక్క కాలులో బ్లడ్ పంపించే అవసరము తగ్గిపోతుంది. అలా తగ్గించినప్పుడు మన హార్ట్ ఇక్కడ కింద ఉంది, శరీర కింది భాగం పైకి వెళ్ళింది. ఇలా ఇన్వర్షన్స్ చేసినప్పుడు హార్ట్పై గుండెపై ప్రభావం పడుతుంది. గుండెపై ఏ విధంగా ప్రభావం పడుతుంది? గుండె రిలాక్స్ అయ్యేలాగా ప్రభావం పడుతుంది. గుండె ఎక్కువగా పని చేయదు ఇక్కడ. అలా గుండెపై రిలాక్సేషన్ అనేది పెరిగి మనకు ఈ యొక్క ఆసనం ఇక్కడ హై బీపీ తగ్గడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మీ యొక్క కాలు ఆకాశం వైపు వెళ్ళటం లేదు, కొంతే పైకి వెళ్తుంది. ఏ విధంగా చేయాలి చూద్దాము. మళ్ళీ నడుముని ఈ విధంగా అని కాలుని మీరు ఈ విధంగా కూడా సూటిగా పెట్టుకోవచ్చు. కుడి కాలు ఎడమ మోకాలు రెండు ఒకటే లైన్లో పెట్టి ఈ ఆసనాన్ని చేయవచ్చు. వీలైతే ఈ విధంగా పైకి తీసుకొని రండి. ఇలా పైకి తీసుకొచ్చినప్పుడు మన ఎడమ పాదాన్ని బాగా కింద ప్రెస్ చేస్తూ ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. కొంత సమయం పాటు ఈ విధంగా ఆసనంలో ఉండి దాని తర్వాత నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చి కింద కాళ్ళు మూసుకొని ఈ విధంగా రిలాక్స్ అవ్వాలి. ఈ ఆసనం ఎప్పుడు చేయాలి? ఆసనాల ముందుగా చేయవచ్చా? ఆసనాల ముందుగా ఈ ఆసనం చేయవచ్చు, కానీ అక్కడ ఫోకస్ వేరే ఉంటుందండి. అక్కడ ఫోకస్ ఏంటి? లోవర్ బ్యాక్లో కాళ్ళల్లో ఉండే ఈ కండరాలను యాక్టివేట్ చేయడానికి వాళ్ళు ఒక్కోసారి ఇది ఆసనాలలో ముందుగా ఒక భాగంగా తీసుకుంటారు. కానీ మనము హై బ్లడ్ ప్రెషర్ తగ్గాలంటే ఈ యొక్క ఆసనాలు చేసిన లాస్ట్లో ఇంకా దీని తర్వాత కేవలం శవాసనం చేయాలి, దీని తర్వాత కేవలం ప్రాణాయామం చేయాలి. ఆ విధంగా లాస్ట్లో పెట్టి ఈ ఆసనం చేస్తే దీంతో మన శరీరం బాగా నిర్మలంగా, కామ్గా, క్వైట్గా అయిపోతుంది. మళ్ళీ రెండు చేతులని ప్రెస్ చేసి ఎడమ కాల్ని ఇప్పుడు పైకి తీసుకెళ్ళండి. ముందుగా కావాలంటే ఎడమ ఇంకా కుడి మోకాల్ని ఒక హైట్లో లేపండి. దాని తర్వాత ఈ విధంగా ఎడమ కాల్ని ఆకాశం వైపు చేయవచ్చు. ఇలా ఆకాశం వైపు చేసినప్పుడు కాళ్ళని ఈ విధంగా కూడా అనవచ్చు, అలానే ఆకాశం వైపు కూడా పెట్టవచ్చు. కుడి కాలు తొడని బాగా యాక్టివేట్ చేసి ఈ విధంగా ఛాతీని పైకి చేస్తూ ఇంకా పైకి రావచ్చు. ఇలా ఉండడము,
ఇలా ఉండడము, రెండిట్లో డిఫరెన్స్ అనేది ఉంది. ఇది అడ్వాన్స్గా చేసేవాళ్ళు, ఇది బిగినర్స్ చేసేది. అలా మీరు ఏది మీకు వీలవుతే ఆ యొక్క ఆసనం చేయండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి కళ్ళని కూడా మూసివేసి పెట్టవచ్చు. ఈ యొక్క కాలు రిలాక్స్గా అవ్వాలి, తిమ్మిర్లు రావాలి. అలా ఉండి దాని తర్వాత కిందికి వచ్చేసేయండి. కిందికి రాగానే కాళ్ళు కొద్దిగా కామ్ అయిపోతాయి, తిమ్మిర్లు అనేది తగ్గిపోతుంది. ఈ యొక్క ఆసనాన్ని మనము 3 నుంచి 5 సార్లు వరకు చేయవచ్చు. ప్రతిసారి పైకి వెళ్ళినప్పుడు మనము ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండాలి. థెరపీ ఆసనాలు, ఇలా హెల్త్ సమస్యలకి సంబంధించిన ఆసనాలు చేసినప్పుడు మనము ఎక్కువ సమయం పాటు ఆసనంలో ఉన్నట్టయితే ఆ యొక్క ఆసనము మనకు బెనిఫిషియల్గా ఉంటుంది. అయితే ఈ యొక్క ఆసనంలో ఎలా ఉండాలి? మీరు నడుము కింద ఏదైనా ప్రాప్స్ పెట్టుకోవచ్చు. నడుము కింద దిండులను పెట్టడము, అలా పెట్టేసి ఈ యొక్క ఆసనం చేయడం వలన ఈ యొక్క ఆసనము మనకు ఈజీగా చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అలా చేసి మీరు ఈ ఆసనాన్ని చేసి మీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ని, హై బీపీని తగ్గించుకోవచ్చు. ఇమ్యూనిటీని పెంచడానికి ఈ యొక్క ఆసనము చాలా చాలా ఇంపార్టెంట్. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ఏక ఊర్ధ్వపాద సేతుబంధాసనం. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈ వారం అంతా మనము హై బ్లడ్ ప్రెషర్తో సమస్య ఉన్నవాళ్ళు ఎలాంటి ఆసనాలని, ఎలాంటి ప్రక్రియలని చేస్తే బాగా ఉంటుందో దానిపై చర్చిస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మనము ఏక ఊర్ధ్వపాద సేతుబంధాసనాన్ని నేర్చుకోబోతున్నాము. ఈ సేతుబంధాసనము నడుముకి చాలా మంచిదని అంటాము. అయితే ఇలా వీపుపై పడుకున్నప్పుడు మన తల కింద ఉండడం వలన తలకి రెస్ట్ అనేది దొరుకుతుంది. అలానే నడుముని పైకి చేయడం వలన ఇక్కడ తల, గుండె ఒక కింది హైట్లో ఉండి నడుము కింది లోవర్ భాగము పై హైట్లో ఉండడం వలన మన శరీరానికి చాలా స్ట్రెస్ రిలీఫ్ కలుగుతుంది. మనం ఏ పని చేసినా గుండె 24 గంటలు కొట్టుకుంటుంది. గుండె ఆగిపోతే మన ప్రాణాలు వెళ్ళిపోయినట్టే. కానీ అలాంటి గుండెని కూడా మనము రెస్ట్ ఇవ్వవచ్చు. గుండె బీట్ చేసే ప్రక్రియని స్లో చేయవచ్చు. మీరు పరిగెత్తుతూ లేదా తొందరగా డాన్స్ చేస్తూ అలాంటి ప్రక్రియలని చేసినట్టయితే మన గుండె అనేది ఎక్కువగా ఫాస్ట్గా బీట్ అవుతుంది. అలా గుండె కొన్నిసార్లే ఎక్కువగా ఫాస్ట్ బీట్ చేయవచ్చు. ఎంత సమయం పాటు మన గుండెకాయ తొందరగా ఫాస్ట్గా కొట్టుకోవచ్చు, ఒక సమయం తర్వాత అది ఆగిపోతుంది. దాంతో అదే హార్ట్ అటాక్ రావడము లేదా గుండె ఆగిపోవడము, కార్డియాక్ అరెస్ట్ అవ్వడము, గుండెకి ఎలాంటో పరిపరి విధాలాంటివి సమస్యలు అనేవి వస్తాయి. జంతువులలో కూడా శునకము, కుక్క లాంటి జంతువులు తొందరగా శ్వాస తీసుకోవడము, తొందరగా యాక్టివిటీ చేయడము, అలానే గుండె ఫాస్ట్గా బీట్ అవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తాబేలు లాంటి జంతువులు తొందరగా వాళ్ళ హార్ట్ బీట్ స్లోగా ఉంటుంది. అవి బ్రీదింగ్ నెమ్మదిగా చేస్తాయి. మనము ఒకవేళ తాబేలు లాగా శ్వాసని నెమ్మదిగా తీసుకోవడము, మన హార్ట్ బీట్ని నిర్మలంగా పెట్టుకోవడం ఇవన్నీ చేసినట్టయితే ఎక్కువ సంవత్సరాలు బ్రతకవచ్చు, హెల్దీగా బ్రతకవచ్చు. అలానే మనం తొందరగా కుక్కలాగా ఫాస్ట్గా బ్రీత్ చేయడము ఇవన్నీ చేసినట్టయితే మన హెల్త్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ యొక్క ఆసనాలలో మనము ఫాస్ట్గా బ్రీత్ చేసే ఆస్కారం కూడా ఉండదు. మనం బాడీ మన బ్రీదింగ్ని నిర్మలంగా చేసేస్తుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. వీపుపై పడుకోండి. వీపుపై పడుకొని పాదాలని ఫోల్డ్ చేయండి. మోకాలని ఫోల్డ్ చేసి పాదాలని మ్యాట్పై పెట్టేలాగా ఉండాలి. ఈ సేతుబంధాసనము మనము ఇంతకుముందు చేసిన ఆసనమే. చేతులని కింద ప్రెస్ చేయవచ్చు లేదా ఇంటర్లాక్ చేయవచ్చు. ఏ విధంగానైనా నడుముని పైకి లేపాలి. నడుముని పైకి లేపినప్పుడు నడుము చాలా పైకి వెళ్ళకుండా కొద్దిగానే పైకి వచ్చేలాగా ఉండాలి. మోకాళ్ళు మనకు కనిపించగలగాలి. మన గడ్డము ఈ విధంగా మన కాలర్ వైపు ఉండాలి. అలా అని మెడని పైకి లేపకండి, అది చాలా ప్రమాదము. మెడని అటు ఇటు అనడం వలన వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమంటున్నారు ఇవన్నీ చేయడం వలన, మాట్లాడడం వలన మనకు ఇక్కడ చాలా హాని కలగవచ్చు. కాబట్టి ఏమి చేయకుండా నిశ్శబ్దంగా శ్వాస దీర్ఘంగా తీసుకుంటూ దీర్ఘంగా వదిలేస్తూ ఇక్కడ ఉండాలి.
ఇక్కడ రాగానే శ్వాస రేట్ కూడా తగ్గిపోతుంది. కిందికి వచ్చేసేయండి. మోకాలు చాలా దగ్గరగా వచ్చేలాగా ఈ ఆసనాన్ని చేయాలి. మోకాలు దగ్గరగా పెట్టి పాదాలు దగ్గరగా పెట్టి ఈ ఆసనం చేయకూడదు. పైకి వచ్చేసేయండి. ఈసారి పృష్ఠభాగం చాలా పైకి వచ్చేలాగా చూస్తూ మన కంధ అంటే షోల్డర్స్ పై ప్రెషర్ బాగా పడేలాగా, స్కంధాలపై ప్రెషర్ పడేలాగా చూస్తూ పృష్ఠభాగాలని ఇంకా బాగా పైకి లేపండి. అలా పైకి లేపినప్పుడు ఈ ఆసనాన్ని కంధరాసనం అని అంటాము. ఆ నడుము కింది భాగంలో పెట్టాలి. చేతులని ఇలా నడుము కింది భాగంలో పెట్టినప్పుడు 4 వేళ్ళు పైకి రాకూడదండి. చేతుల వేళ్ళు 4 వేళ్ళు కాదు, 5 వేళ్ళు మన పృష్ఠభాగాల వైపు, మోకాల వైపు ఉండాలి. ఈ విధంగా చేతులని నడుము కింద పెట్టాలి. ఇలా పెట్టడం వలన మన నడుములో ఒక హైట్ అనేది కూడా పెరుగుతుంది. ఈ విధంగా కొంత సమయం పాటు ఆసనంలో ఉండండి. ఇలా ఉంటూ మనము చేతులని ఇంకా దగ్గరికి తీసుకొని రావడము, కాళ్ళ వేళ్ళని ప్యారలల్గా పాయింట్ చేయడము చేయవచ్చు. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. శ్వాస దీర్ఘంగా తీసుకుంటూ దీర్ఘంగా వదిలేస్తూ ఇక్కడ ఉండి నెమ్మదిగా కిందికి వచ్చేయండి. ఈసారి మనము ఒక కాల్ని పైకి చేయబోతున్నాము. మనము కాల్ని పైకి చేసినప్పుడు వేరే కాల్ని బాగా కిందికి మ్యాట్ పై ప్రెస్ చేయాలి. ఇలా చేసినప్పుడు మనము ఈ కాళ్ళ వేలని ఆకాశం వైపు పాయింట్ చేసి పెట్టండి. అలా కాళ్ళ వేలని ఆకాశం వైపు పాయింట్ చేసినప్పుడు కాళ్ళల్లో ఇంకా స్థిరత్వం అనేది పెరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు మన పృష్ఠభాగాలని ఇంకా పైకి అని మన ఎడమ తొడపై ప్రభావం పడేలాగా చూడాలి. ఇక్కడ ఆసనంలో ఉన్నప్పుడు గుండెపై బాగా ప్రెషర్ పడుతుంది. కుడి కాలులో రక్త ప్రసరణ బాగా జరగదు. అలా జరగకపోవడం వలన ఆ యొక్క బ్లడ్ ఫ్లో అనేది ఆగి ఆ యొక్క బ్లడ్ ఫ్లో అంతా తలలో వస్తుంది, గుండెకి అనేది వస్తుంది. గుండెపై ప్రభావం పడి గుండె బీట్ అవ్వడము, హార్ట్ రేట్ అనేది తగ్గుతుంది. ఇలా మొదటిసారి చేసి కాలుని కింద పెట్టేసి రెండో వైపు ఎడమ పాదాన్ని పైకి చేద్దాము. ఇలా ఎడమ కాలుని కూడా పైకి చేసి రెండో వైపు కూడా ఆసనం చేస్తూ కావాలంటే కళ్ళని మూసివేసి ఇక్కడ ఆసనంలో ఉండవచ్చు. వీపుపై పడుకున్న ఆసనాలు చేసినప్పుడు కళ్ళని మూసివేస్తే మనకు వచ్చే రిలాక్సేషన్ ఇంకా ఎక్కువగా అవుతుంది, ఇంకా ఎక్కువగా మనకు రిలాక్సేషన్ లభిస్తుంది. కళ్ళని మూసివేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. ఆ కాళ్ళ వేళ్ళని ఇంకొద్దిగా ఎంగేజ్ చేయండి. ఒకవేళ ఈ వేరియేషన్ మీకు కష్టంగా అనిపిస్తే ఆ కాల్ని అంత పైకి లేకుండా కొంత పైకి కూడా లేపవచ్చు. కాల్ని కొద్దిగా కిందికి తీసుకొని రండి. ఈ విధంగా కూడా మీరు మీ కాల్ని కిందికి కొంత హైటే లేపి కూడా ఈ యొక్క ఆసనంలోతో వచ్చే ప్రభావాలని ఈ యొక్క వేరియేషన్లో తెచ్చుకొని మీరు ఇక్కడ రిలాక్స్ అయిపోవచ్చు. దీని తర్వాత కిందికి వచ్చేయండి. ఈ ఆసనం చేసిన తర్వాత అపానాసనం చేయడము లేదా మోకాళ్ళని అటు ఇటు తిప్పడము చేయవచ్చు. మోకాళ్ళని మనము కుడివైపు తీసుకెళ్దాము. ఇలా తీసుకెళ్ళి తలని ఎడమ వైపు చేయండి. ఈ ఆసనాన్ని మనం ఇక్కడ కౌంటర్ ఆసనం లాగా వాడవచ్చు. ఇలా కుడివైపు చేసిన తర్వాత రెండు మోకాళ్ళని ఎడమ వైపు కూడా చేయండి. అలా చేస్తూ తలని కుడివైపు చేయండి. ఇక్కడ కళ్ళని మూసివేసి కొంత సమయం పాటు అలానే ఉండాలి. దాని తర్వాత రెండు కాళ్ళని స్ట్రైట్ చేసి మనము శవాసనంలో రిలాక్స్ అయిపోదాము. ఈ ఏక ఊర్ధ్వపాద సేతుబంధాసనాన్ని మీరందరూ ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. మరి ఈ ఆసనం చేయడం వలన బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కంట్రోల్లోకి ఎలా వస్తాయో, హెల్త్కి బెనిఫిషియల్గా ఎలా ఉంటుందో కృష్ణ గారి మాటల్లో విందాం. మన శరీరంలో రెండు నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ నర్వస్ సిస్టమ్స్ పేరు సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఎప్పుడైతే ఒత్తిడిలో ఉంటామో అప్పుడు మన సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనము స్ట్రెస్ని రిలీఫ్ చేసుకొని కామ్గా అయిపోతామో అప్పుడు మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. మనము ఇలాంటి కామింగ్ ఆసనాలు, ఎలాంటి కామింగ్ ఆసనాలు, పశ్చిమోత్తానాసనం, ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు, సేతుబంధాసనము, సర్వాంగాసనం లాంటి ఆసనాలు చేసినప్పుడు ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ కాగానే ఒత్తిడి అనేది తగ్గిపోతుంది. ఒత్తిడి తగ్గి తలలో బ్లడ్ ఫ్లో ఎక్కువగా అవుతుంది. ఇలా బ్లడ్ ఫ్లో ఎక్కువగా అవ్వడం వలన గుండె మన కాళ్ళల్లో రక్తం పంపించే పని తగ్గిపోతుంది. కాబట్టి
గుండె నెమ్మదిగా హార్ట్ బీట్ని చేస్తుంది. దాంతో గుండెకి రెస్ట్ అనేది దొరుకుతుంది. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో ఏక ఊర్ధ్వ పాద సేతు బంధాసనం. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.